అందరికీ నమస్కారము. ముఖ్యంగా ప్రోగ్రామ్ చూస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఐసిడిఎస్ ఆఫీషియల్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోషణ్ అభియాన్ టీమ్, అలాగే ఐసిడిఎస్ లబ్ధిదారులు అంటే మన గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ నమస్కారము. మీ అందరికీ తెలుసు, గత వారం నుంచి మనము పోషణ పక్షం అనేది సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అంటే 15 రోజులు మనము పోషణకి సంబంధించి రకరకాల సూచనలు, సలహాలు జిల్లాల్లో, గ్రామాల్లో, ఇంటింటికి మెసేజ్ అందిస్తూ ఉన్నాము. ఈ భాగంగా మనం ఈ ప్రత్యేక టీసాట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే అదనపు పోషకాహారం. దీనికి మనకి ఈ సంబంధించి మనకి ఇంకా సమాచారం ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు డాక్టర్ నవీన్, పీడియాట్రిషియన్, ఆయుష్ కిడ్స్ క్లినిక్, 8 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. ఇంకా అంకుర హాస్పిటల్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాగే మనతో పాటు మన డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ మేడం ఉన్నారు, కేఆర్ఎస్ లక్ష్మీదేవి గారు. ఇంకా త్వరలోనే మనతో పాటు డాక్టర్ ప్రదీప్ రెడ్డి మెట్టు కూడా జాయిన్ అవుతారు. మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. అయితే ముఖ్యంగా ఫస్ట్ చూస్తే సార్ మీరు చెప్పండి, అదనపు పోషకాహారం అంటే ఏమిటి, దీనికి స్టార్ట్ చేయాల్సిన ఐడియల్ ఏజ్ ఏంటి, ఏ టైంలో ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది? నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన్ చెట్టుపల్లి. ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ తీసుకున్నాం ఈరోజు, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాము. యూజువల్లీ పిల్లల్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 1000 days అనేటువంటిది పోషకాహారాల పరంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి పీరియడ్. 1000 days అని ఎలా అంటారమంటే 9 మాసాలు, 270 days. అదే రకంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 365 days. ఇది మొత్తం చూసుకుంటే కనుక మనకి 1000 days అంటారు. ఏ బేబీ యొక్క లైఫ్లో అయినా సరే ఈ ఫస్ట్ 1000 days అనేది న్యూట్రిషన్ పరంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మెదడు, అదే రకంగా మానసిక ఎదుగుదల చూసుకున్నట్లయితే కనుక 85% నుంచి 90% వరకు మొదటి 2 సంవత్సరాల్లోనే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో అందాల్సిన పోషకాహారాలు సరిగా అందకపోతే ఫ్యూచర్లో మెంటల్ హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్ మీద తప్పనిసరిగా అందరికీ తెలిసిందే ఉంటుంది. అలా కాకుండా మెంటల్ హెల్త్ మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 1000 daysలో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 6 to 12 months, 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల పిల్లల్లో వీళ్ళకి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంటుంది. 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లి పాల మీదే ఉంటారు, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. 6 నెలలు నిండిన పాపాయికి ఖచ్చితంగా మనం పాలతో పాటు అదనంగా, అందుకే పేరులోనే ఉంటుంది కాంప్లిమెంటరీ ఫీడింగ్. అది సబ్స్టిట్యూట్ కాదు, పాలు ఇస్తూనే పాలతో పాటు అదనంగా ఇచ్చేటువంటి పోషకాహారాలని మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని చెప్పుకుంటుంటాం అన్నమాట. ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ముఖ్యంగా మనకి లిక్విడ్స్ కాకుండా, అంటే పాలు ఎట్లాగైతే లిక్విడ్ బేస్డ్ డైట్లో, ఇది సాలిడ్ బేస్డ్ డైట్గా మనం ఇస్తాము. అంటే గొంతుకు అడ్డం పడకుండా కిచడీ లాంటి రూపంలో లేదా జావ లాంటి రూపంలో ఇచ్చేటువంటి పోషకాహారాలని కాంప్లిమెంటరీ ఫీడింగ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. 6 నెలలు నిండిన తర్వాత, అంటే 180 days అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం అనేది రైట్ టైంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే రకంగా అన్ని వెరైటీస్ అనేటువంటిది కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏ వెరైటీస్ ఎట్లా చేసుకున్నామని యాజ్ టాక్ ప్రాసెస్పై మనం చూద్దాం. ముఖ్యంగా మనం ఇక్కడ స్ట్రెస్ చేయాల్సింది ఏంటి అంటే టైమింగ్. ఎప్పుడు మనం అదనపు ఫీడింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం? 6 నెలలు నిండిన తర్వాత. ఒక్కొక్కసారి ముందుగా డెలివరీ అయిన పిల్లలు ఉంటారు, అంటే 7 నెలలు, 8 నెలలు పుట్టిన డెలివరీలు. అలాంటి వాళ్ళకి ఆ ఏజ్ అప్రోప్రియేట్ కరెక్షన్ ఇచ్చి ఇంకొక నెల తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇంకొకటి, ఈ ముందుగా స్టార్ట్ చేయడం, లేట్గా స్టార్ట్ చేయడం అనేది కూడా ఇబ్బంది ఒక రకంగా మనం చూసుకుంటే. ఒక్కొక్కసారి 4 నెలల్లో 5 నెలల్లో స్టార్ట్ చేసేయచ్చా అని అడుగుతూ ఉంటారు పేరెంట్స్. అది కూడా తప్పు. ఎందుకనంటే మనకి రీసెర్చ్ బేసిస్, ఓవర్ ఇయర్స్ మనకు వచ్చిన అవగాహన, మనకు వచ్చిన సైంటిఫిక్ డేటా బేసిస్గా మనం చూసుకున్నట్లయితే 180 రోజులు అనేటువంటిది ఎక్స్క్లూజివ్గా తల్లిపాలు మాత్రమే ఇచ్చిన పిల్లల్లో చాలా అడ్వాంటేజెస్ ఫ్యూచర్లో వాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం, ఫిజికల్ గ్రోత్ పరంగా, హెల్త్ పరంగా కూడా. 185 రోజులకి తర్వాత స్టార్ట్ చేయకపోతే కనుక, అంటే 8వ నెల, 9వ నెల మంచి రోజు ఉందని, లేకపోతే అప్పుడే పాప రాయించుకోలేదని, 6 నెలల తర్వాత కూడా స్టార్ట్ చేయకపోవటం, లేట్గా స్టార్ట్ చేయటం, దానివల్ల కూడా డిసడ్వాంటేజ్. ఎదుగుదల అనేది తగ్గడం, మానసికంగా అదే రకంగా యాక్టివిటీ తగ్గడం, ఫ్యూచర్లో హెల్త్ ఇంపాక్ట్ అనేటువంటి జరుగుతుంటుంది. ఈ అదనపు పోషకాహారం ముఖ్యంగా మనం టైమింగ్ అనేది చూసుకోవాలి. 6 నెలల తర్వాత వెంటనే మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్ సార్. సో వెంటనే స్టార్ట్ చేసినప్పుడు 7th 8th మంత్ బేబీస్కి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వవచ్చు, ఎలాంటి అన్ని పోషకాలు అందేలాగా ఎలాంటి ఆహారాలు ఇవ్వవచ్చు? రైట్. సో మనము టైమింగ్ గురించి మాట్లాడుకున్నాం. కాంప్లిమెంటరీ ఫీడింగ్, అదనపు పోషకాహారాలు ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూసాం. ఇప్పుడు ఏంటి స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం మనం. సో ముఖ్యంగా మనము పేరెంట్స్కి చెప్పేటప్పుడు కానీ, అంగన్వాడీ వర్కర్స్ స్పెషల్గా మీరు కౌన్సిల్ చేసేటప్పుడు కానీ, ప్రత్యేకించి పాపాయికంటూ ఆహారం తయారు చేయడం అనే కాన్సెప్ట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంట్లో ఎటువంటి ఆహారం తయారు చేసుకుంటున్నారో, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, అదే పోషకాహారాల్ని కారం లేకుండా కన్సిస్టెన్సీ అంటే సాలిడ్ ఫామ్లోనే కొంచెం జావలాగా మేడం సెమీ సాలిడ్స్, ఎగ్జాక్ట్లీ సెమీ సాలిడ్స్ రూపంలో మనం ఇవ్వగలిగితే కనుక చాలా వరకు ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. డైట్ చార్ట్స్ అని, బేబీకి సపరేట్గా వండడం అని, ఫుడ్ సోర్సెస్ అని చెప్పడం వల్ల చాలా వరకు ప్రాక్టికల్గా ఉండదు. అది వాళ్ళు ఏదైతే వండుకుంటున్నారో అదే ఫుడ్ ఐటమ్ని కారం లేకుండా జావలాగా సెమీ సాలిడ్గా ఇవ్వడం ద్వారా చాలా వరకు ప్రాక్టికల్గా ఉంటుంది. ఏ ఐటమ్స్ ఇవ్వచ్చు అని మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఫుడ్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేటువంటి మేజర్ డైట్స్, న్యూట్రియంట్స్ ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటుగా అడిషనల్గా మనం కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, స్నాక్స్ రూపంలో ఇవ్వటం. అదే రకంగా ప్రోటీన్ బేస్డ్ డైట్, మిల్క్ లేదా పన్నీర్, నాన్ వెజిటేరియన్, యానిమల్ సోర్స్ డైట్ అనేది ఇట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో 7-8 నెలల పాపాయి తీసుకున్నట్లయితే 3 నుంచి 4 గంటలకు ఒకసారి, అంటే రోజులో 3 నుంచి 4 సార్లు ఆఫర్ చేయొచ్చు ఒక బౌల్ అనేటువంటిది, సుమారుగా 100 గ్రాములు. అది మేజర్గా మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో, మన తెలంగాణ రీజియన్లో దాల్ బేస్డ్ డైట్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం, పప్పు అన్నం అనేది ఉంటుంది. ఇంకొకటి కిచిడి అనేది చూస్తూ ఉంటాం. కొంచెం నార్త్ ఇండియాలో అయితే కనుక రోటీస్, దాల్ మిక్స్ చేసి బాగా మెత్తగా చేసి పెట్టడం చూస్తాం. సో మేజర్గా మనం తీసుకున్నట్లయితే దాల్ బేస్డ్ డైట్ అనేటువంటిది మనకి మేజర్గా ఉంటుంది. అంటే ఒక 2 to 3 మీల్స్ దాల్ బేస్డ్ డైట్ ఇవ్వచ్చు. దీంట్లో రైస్ అనేటువంటిది యాడ్ చేయొచ్చు, పప్పుతో పాటు రకరకాల దినుసులు, కందిపప్పు, పెసరపప్పుతో చేసినటువంటి ఉగ్గులాగా చేసి పెడుతూ ఉంటారు, అది కూడా ఇవ్వచ్చు. చాలా కొద్దిగా ఉప్పు, అంటే పెద్దవాళ్ళు వాడే ఉప్పులో 30% కంటే తక్కువ, 1/3 ఆఫ్ ద సాల్ట్, చాలా కొద్దిగా సాల్ట్ అనేటువంటిది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదే రకంగా నెయ్యి లేదా నూనె కూడా యాడ్ చేసి ఇవ్వడం ద్వారా కొంచెం టేస్ట్ అనేటువంటిది, పోషకాహారాల విలువ అనేటువంటిది పెరుగుతుంది. దీంతో పాటుగా కూరగాయలు మనం తీసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా కూరగాయలు అనేటువంటివి బాయిల్ చేయాల్సిన అవసరం ఉంది. బాయిల్ చేసిన కూరగాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. క్యారెట్ కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, అదే రకంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, టొమాటో, ఇవి కూడా మనం రైస్లో పాటు లేదా పప్పులో పాటు యాడ్ చేసేసేసి ఇవ్వచ్చు. ఇనిషియల్గా సింపుల్ డైట్, దాల్ రైస్ స్టార్ట్ చేసుకోవడం, ఒక వారం 2 వారాల తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల టేస్ట్ అనేటువంటిది ఏది పాపాయికి నచ్చుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది మదర్కి. ఆ ఐటమ్ ఎక్కువగా ఇవ్వడం, నచ్చని ఐటమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇదొకటి. రెండవది మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రూట్స్, స్నాక్ లాగా ఒక 3 సార్లు మేజర్ మీల్స్ దాల్ బేస్డ్ డైట్ పెట్టుకుంటూ దాంట్లో కూరగాయలు అనేటువంటిది, గీ అనే నెయ్యి, ఆయిల్, నూనె యాడ్ చేసుకుంటూ 3 రకాలు, ఒక 2 స్నాక్ లాగా మధ్యలో మీల్స్ మధ్యలో ఎట్లయితే పెద్దవాళ్ళకి ఇస్తాం అట్లనే చిన్నపిల్లలు కూడా 3 సార్లు ఈ దాల్ బేస్డ్ డైట్తో పాటు మధ్యలో ఒక పండు కానీ, అరటి పండు కానీ, బొప్పాయి పండు కానీ, సపోటా పండు కానీ, ఎంత తీసుకుంటే అంత గుజ్జులా చేసి పెట్టడం మంచిది. ఇంకొకటి ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చా అనేటువంటిది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా మెత్తగా చేసినటువంటి పండ్లు ఇవ్వటం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది పాపాయికి డైజెస్ట్ చేసుకోవడం. పళ్ళ రసం ఇస్తే ఈజీగా అరుగుతాయి అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ పళ్ళ రసము, షుగర్ కంటే అవి ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ గ్యాస్ట్రైటిస్, కొంచెం డైజెషన్ తగ్గుతుంది. అలా కాకుండా పండునే బాగా, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ పోదన్నట్టు, పచ్చి పండు పెట్టినప్పుడు మనం బాగా మెత్తగా చేసి జ్యూస్ చేసేస్తే ఆ పల్ప్, ఆ పిప్పి ఏదైతే ఉందో అవసరమైన పిప్ అంతా పోవడం వల్ల కేవలం నీరు మాత్రమే, స్వీట్నెస్ ఎక్కువ ఉండి గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. సో జ్యూసెస్ లాగా కాకుండా చేత్తో కానీ లేదా ఏదైనా మిషన్తో కానీ మిక్సీలో కానీ బాగా మెత్తగా పట్టించేసేసి దాన్ని పట్టడం ద్వారా మనం పాపాయిలకి న్యూట్రిషన్ అనేది, పోషకాహారంతో పాటు పిప్పి కూడా, ఫైబర్ కూడా అందుతుంది. ఇంకొకటి పాలు, గుడ్డు కూడా 8 నెలలు నిండిన తర్వాత మనం స్టార్ట్ చేసుకోవచ్చు పిల్లలకి. బాటిల్ ఫీడింగ్ అనేటువంటిది అవాయిడ్ చేయాలి. కేవలం మనం బౌల్లో స్పూన్ ఫీడింగ్ హ్యాబిటేట్ చేయడం ద్వారా చాలా వరకు కూడా పిల్లలు అలవాటు పడతారు, ఇష్టపడతారు కూడా. బాటిల్ ఫీడింగ్ ఇస్తేనే నిద్రపోతారు, ఈజీ ఉంటుంది వాళ్ళకి. ఈ సెరిలాక్ అని, నెస్టమ్ అని రకరకాల కమర్షియల్ డైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. అవి చాలా స్వీట్నెస్ యాడ్ చేస్తారు వాటిలో. ఈ
తీపి పదార్థాలు యాడ్ చేయడం వల్ల చాలా సులువుగా ఉంటుంది వాళ్ళకి కొనడం, కలిపేయడం, పెట్టేయడం. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇంటి పట్టున చేసేటువంటి పోషకాహారాల విలువలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం మానేస్తారు పిల్లలు. కూరగాయలు కానీ, పప్పు కానీ, దినుసులు కానీ ఇట్లాంటివి తీసుకోవడం తగ్గించేస్తారు, తీపి ఉండదు కాబట్టి. సో ఫస్ట్ స్టార్ట్ చేసే డైట్ ఎప్పుడైనా హోమ్ బేస్డ్ డైట్ స్టార్ట్ చేసి ఎప్పుడైనా 8వ నెల 9వ నెల నిండిన తర్వాత స్టాండ్ బైగా ఈ బయట కమర్షియల్గా రెడీమేడ్ ఫుడ్ అప్పుడు స్టార్ట్ చేసుకోవడం మంచిది. రైట్ సార్. మేడం, మీరు చెప్పండి, మనము డిపార్ట్మెంట్ తరఫున ఈ దృష్టిలోనే బాలామృతం అనేది అందిస్తూ ఉన్నాము. సో దీని ప్రాముఖ్యత ఏంటి, ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వీటి సంబంధించి చెప్పండి. తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా మనం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే 3 నెలలు దాటినప్పటి నుంచి పిల్లలకి సెరిలాక్, ఫారెక్స్, నెస్టమ్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం. ఇంకా ఆ కల్చర్ మనలో ఉంది. దయచేసి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సిందే. ఎందుకంటే పాపకు సరిపడా తల్లిపాలు తప్పకుండా 6 నెలల వరకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క బాలింతరాలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months, అంటే కేవలము తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు ఇవ్వాలి. 6 నెలల లోపు ఏమాత్రం ఘన పదార్థము, సెమీ సాలిడ్, సెర్లాక్, ఫారెక్స్ లాంటివి ఏవి కూడా పెట్టొద్దండి. ఆ 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటుగా అదనపు ఆహారం ఏదైతే మనం సెర్లాక్ అన్నీ బయట కొనుక్కుంటున్నామో అది కాకుండా ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా బాలామృతం అని చెప్పేసి ఒక మంచి సీరియల్ పల్స్ మిక్స్, అంటే అదేంటంటే గోధుమలు, పప్పులు, విటమిన్స్, మినరల్స్, పల్లీలు అన్నీ యాడ్ చేసి కలిపి ఒక మంచి, చాలా పాపాయికి ఎంత టేస్టీగా ఉండాలో అంత టేస్టీగా తయారు చేసి అంగన్వాడీ కేంద్రం ద్వారా సరఫరా చేయటం జరుగుతుంది. అది అదనపు ఆహారంలాగా దాన్ని జావలాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. ఎందుకంటే డాక్టర్స్ కూడా మనం వెళ్తే అంగన్వాడీలోని బాలామృతంని తినిపించండి మీ పిల్లలకి అని చెప్పేసి డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇచ్చి 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటుగా ఈ బాలామృతం అనేది రోజుకి 100 గ్రాముల చొప్పున పాపకి ఇవ్వాలి. దాన్ని కొద్దిగా వేడి నీళ్ళలో కలిపేస్తే మనకి ఎలాగైతే సెర్లాక్, ఫారెక్స్, సెమీ సాలిడ్ అవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది. దాన్ని కనుక పెడితే పిల్లల పెరుగుదల చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకు కావాల్సిన పోషకాహారాలు, విటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క బాలింతరాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది చాలా బలవర్తకమైన ఆహారము. ప్రతి ఒక్కరూ కూడా 6 నెలల తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఈ బాలామృతం అనే ఆహారాన్ని పిల్లలకి అందించాలి. ఎస్ మ్యామ్. సో డాక్టర్ నవీన్, మీరు చెప్పండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసాము ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ ఇవ్వవచ్చు అని. సో మరి ఇది అందరూ పిల్లలకి, తల్లులకు ఒక సందేహం ఉంటుంది, మనం ఇచ్చేది సరిపోతుందా లేదా అనేసి. సో ఎంతవరకు అనేది వారికి సరిపోతుందని ఎలా గుర్తించవచ్చు? అలాగే అంటే మన ఏజ్తో పాటు క్వాంటిటీని పెంచాలా, లేదా యాక్టివ్గా ఉన్న పిల్లలకి ఎక్కువ అవసరం ఉంటుందా, లేదా హెల్తీగా ఉన్న పిల్లలకి ఎక్కువ అవసరం ఉంటుందా, లేదా కొంతమంది పిల్లలు బక్కగా ఉంటే వారికి ఎక్కువ పెట్టాల్సి ఉంటుందా? ఈ క్వాంటిటీ అనేది ఎలా నిర్ధారించాలో చెప్పండి సార్. కాంప్లిమెంటరీ ఫీడింగ్, అదనపు ఆహారం విషయం తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా మన పేరెంట్స్కి గైడ్ లైన్స్ ఎలా ఇస్తామనంటే క్వాలిటీని డిసైడ్ చేయమంటాం పేరెంట్స్ని. అంటే ఏం పెడుతున్నాం అనేది, కూరగాయలు పెడుతున్నామా, పప్పు కిచిడీ పెడుతున్నామా, ఇడ్లీ పెడుతున్నామా, పొంగల్ పెడుతున్నామా అనేది క్వాలిటీ. అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేటువంటిది పేరెంట్స్కి చాయిస్ ఇస్తాం. అన్ని రకాల డైట్ కూడా క్రమేణి ఒక వారంలో ఒక 3-4 కొత్త వెరైటీస్లు యాడ్ చేసుకుంటూ పొమ్మని చెప్తూ ఉంటాం. క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి, అంటే ఎంత తీసుకోవాలి అనే ఒక విషయానికి వచ్చేసరికి చాలా వరకు కూడా పాపాయికి చాయిస్ ఇమ్మని చెప్తూ ఉంటాం అనమాట. అంటే పెడుతూ ఉన్నప్పుడు పాప ఇంకా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే కనుక 1 బౌల్ అయినా పెట్టొచ్చు. సాధారణంగా 6 నుంచి 8 నెలలు తీసుకున్నట్లయితే కనుక 2 నుంచి 3 బౌల్స్
పర్ డే, అంటే 300 గ్రాముల వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 3 మేజర్ మీల్స్ వరకు కూడా మనం ఇవ్వచ్చు. అందరిలో ఇంతే తీసుకోవాలనేటువంటిది మనకి ఎక్కడ రూల్ లేదు. బేబీ వెయిట్ని బట్టి బాగా బొద్దుగా ఉంటే ఎక్కువ తీసుకోవడం, సన్నగా ఉంటే తక్కువ తీసుకోవడం అనేది కూడా లేదు మనకి. పాపాయి ఆకలి అనేటువంటిది బాడీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఉంటుంది. సో ఒక్కొక్క బేబీలో ఇది వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి బేర్ మినిమం, అంటే మినిమం ఇంత అయితే మనం ఇవ్వాలి అనేటువంటిది కొన్ని స్టాండర్డ్స్ మనం చూచాయిగా చూసుకోవచ్చు. ఉదాహరణకు 6 నుంచి 8 నెలల పిల్లలు అయితే కనుక రోజుకి 2 లేదా 3 బౌళ్ళు తప్పనిసరిగా మినిమం 2 to 3 బౌల్స్ అనేటువంటిది పప్పు కావచ్చు, లేదా కిచడీ కావచ్చు, లేదా ఇంకేదైనా బాలామృతం మేడం చెప్పినట్లుగా ఈ ఒక డైట్ కానీ పర్ డే 2 to 3 టైమ్స్ సర్వింగ్స్ అనేది మస్ట్గా పెట్టుకోవాలి. ఈ మధ్యలో స్నాక్స్ అనేటువంటిది పండ్లు కానీ కూరగాయలు కానీ కూడా పెట్టుకోవడం మంచిది. ఇంతకు మించి బేబీ తీసుకోవడానికి ఇష్టపడితే కనుక ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, తప్పనిసరిగా మనం ఇవ్వచ్చు. ఇంకొకటి మనకి వెయిట్ కూడా, అంటే ప్రతి నెల మాసం మన అంగన్వాడీస్లో బరువు కూడా చూసుకుంటూ ఉంటాం కాబట్టి అది కూడా మనకు ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్గా ఉంటుందన్నమాట. 6 to 9 months 6 నుంచి 9 నెలలు తీసుకుంటే నెలకి మనకి సుమారుగా అరకిలో 500 గ్రాముల నుంచి 700 గ్రాములు అనేది నార్మల్ వెయిట్ గెయిన్. అంటే పాపాయి పాలతో పాటు అదనపు ఆహారం కనుక స్టార్ట్ చేసి ఈ రకమైనటువంటి గ్రోత్ ఉందంటే కనుక సరిపోతుంది మనం ఇచ్చేది మనం నిర్ధారించుకోవచ్చు. అలా కాకుండా గ్రోత్ తగ్గుతుంది, 6 నుంచి 7 నెలలో స్టార్ట్ చేశారు, 1 నెల తర్వాత గ్రోత్ వెయిట్ అనేటువంటిది మనకు 500 గ్రాముల కంటే తక్కువగా ఉందంటే సరిపోవట్లేదు ఇచ్చేటువంటిది. ఎందుకంటే 6 నెలల తర్వాత పాలు అనేటువంటిది ఒక్కటి సరిపోదు బరువుకి, తప్పనిసరిగా అదనపు ఆహారం ఇస్తేనే బరువు అనేది పెరుగుతారు పిల్లలు. సో బరువు ఒకటి ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఇంకొకటి పాప యొక్క ఇష్టత, ఇంకా తీసుకోవాలి అనేటువంటిది ఒకటి చూపించినట్లయితే కదా ఇంట్రెస్ట్, తప్పనిసరిగా మనం ఇంక్రీజ్ చేయొచ్చు డైట్ అనేది, క్వాంటిటీ అనేటువంటిది. మూడవది వాళ్ళు ఏం వండుకుంటున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది కూడా ఇండైరెక్ట్ క్లూ ఉంటుంది మనకంటే. పాపాయి కోసం సపరేట్గా చేయటము, బాటిల్ ఫీడింగ్ ఇవ్వటము, రెడీమేడ్గా దొరికే తీసుకుంటున్నారంటే తప్పనిసరిగా తక్కువ ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఇంట్లో చేసుకునే ఆహారం ఎక్కువగా ఇస్తూ ఉండడము, వాళ్ళు చేసుకునేటువంటి ఆహారమే స్పెషల్గా కాకుండా బేబీకి బాటిల్ ఫీడింగ్ కాకుండా బౌల్లో స్పూన్తో మనకి ఫీడింగ్ చేస్తూ ఉన్నారు, లిక్విడ్స్ కాకుండా ఘన పదార్థాలు సెమీ సాలిడ్స్ ఇస్తూ ఉన్నారంటే కనుక అదొక ఇండైరెక్ట్ క్లూ, ఓకే తగినంత పాపాయికి వెళ్తుందా అనేటువంటిది మనం చూసుకోవచ్చు. బరువు చక్కగా పెరగటం, మినిమం 2 to 3 మీల్స్ మేజర్ మీల్స్ లాగా కిచడీ బేస్డ్ కానీ దాల్ బేస్డ్, మధ్యలో స్నాక్స్ ఇవ్వటం, అదే రకంగా ఇంట్లో చేసుకున్నటువంటిదే ఇవ్వటం, లిక్విడ్స్ కాకుండా సెమీ సాలిడ్స్గా ఇవ్వడం. ఈ 4-5 క్లూస్ చూసుకుంటే కనుక పేరెంట్స్కి చాలా వరకు కూడా సరైన క్వాంటిటీలో పోషకాహారాలు వెళ్తున్నాయి, ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ నడుస్తుంది అనేటువంటిది మనం నిర్ధారించుకోవచ్చు. ఎస్ సార్. సో అలాంటి అప్పుడు మనము మళ్ళీ అంటే వివిధ పోషకాలు అవసరం ఉన్నట్టు తెలుస్తుంది పిల్లలకి. సో ఏ పోషకాలు ఎలాంటి అభివృద్ధికి తోడ్పడతాయి, అంటే లెర్నింగ్, అంటే పెరుగుదల కానీ ఎదుగుదల కానీ, యాక్టివ్గా ఉండడానికి లేదా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఫైట్ చేయడానికి, ఈ వివిధ యాక్టివిటీస్కి ఎలాంటి పోషకాలు అవసరము, అవి దాన్ని ఎలా సోర్స్ చేయవచ్చు అది చెప్పండి సార్. సో 6 to 12 months మనం తీసుకున్నట్లయితే కనుక లేటర్ పార్ట్ ఆఫ్ ఇన్ఫెన్సీలో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఇన్ బ్రెయిన్, అంటే మెదడు, తెలివి, జ్ఞాపక శక్తి అనేటువంటిది చాలా ర్యాపిడ్గా ఉంటుంది గ్రోత్. అదే రకంగా మైల్ స్టోన్స్, అంటే పిల్లలు కూర్చోవడము, పాకడము, నిల్చోవడం అనేది కూడా 6 to 12 monthsలో పళ్ళు రావడము, ఇట్లాంటి డైనమిక్ చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 6 to 12 monthsలో వీళ్ళకు ఉండేటువంటి పోషకాహారాల్లో తప్పనిసరిగా ప్రోటీన్ అనేటువంటిది తప్పనిసరిగా ఎక్కువ మోతాదులో, సరిపడా మోతాదులో చెప్పాలంటే ఉండాల్సి ఉంటుంది. మెదడుకు సంబంధించి పోషకాహారాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అనీమియా రాకుండా బ్లడ్లో ఐరన్ కంటెంట్ సరిగా ఉండాలి. కాబట్టి ఐరన్ అనేటువంటిది సరైన సంపాల్లో ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే రకంగా ఫ్యాట్స్, సో లిపిడ్స్ అనేటువంటివి బ్రెయిన్కి సంబంధించి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఐరన్ అనేటువంటిది రొటీన్గా మనం తీసుకునేటువంటి ప్రోటీన్స్, మజిల్ గ్రోత్కి, అదే రకంగా ఎముకల గ్రోత్కి కాల్షియం, ఇలాంటి పోషకాహారాలు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి దాల్స్లో ప్రోటీన్ అనేటువంటిది చక్కగా మనకి పిల్లలకు అందుతుంది దాల్ బేస్డ్ డైట్లో. ఐరన్ దానికి చూసుకున్నట్లయితే కనుక ఆకుకూరల్లో, అదే రకంగా పండ్లల్లో తగు మోతాదులో ఉంటుంది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ అనేది జాగరీ, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బెల్లంలో, షుగర్కి ఆల్టర్నేట్గా 6 to 12 monthsలో బెల్లం యాడ్ చేయడం వల్ల తీపికి ఎక్కువ అలవాటు పడరు. అదే రకంగా ఐరన్ కంటెంట్ కూడా పిల్లలకి చక్కగా అందుతుంది. సో ఐరన్ కంటెంట్ని కూడా, ఐరన్ రిచ్ డైట్ కూడా మనం
యాడ్ చేసుకునేలాగా ఈ పోషకాహారాల్లో కాంప్లిమెంటరీ డైట్లో చూసుకోవాల్సి ఉంటుంది. మూడవది ఫ్యాట్ బేస్డ్ అనమాట. మనకి యానిమల్ సోర్సెస్ నుంచి ఫ్యాట్ బేస్డ్ ఎక్కువగా మనకి లభిస్తుంది. గుడ్డులో లభిస్తుంది మనకి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెజిటేరియన్ డైట్లో తీసుకున్నట్లయితే కనుక మనకి సోయాలో, అదే రకంగా పన్నీర్లో కూడా మంచి ఫ్యాట్ పోషకాహారాలు లభిస్తాయి. విటమిన్ సి, అదే రకంగా కాల్షియం డైట్, పాలల్లో కాల్షియం ఉంటుంది. సో తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే ప్రిపరేషన్స్లో పాలు అనేది 9 నెలల నుంచి 1 సంవత్సరం వయసులో బయట పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాటిల్ ఫీడ్ కాకుండా బయట పాలు యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు. అదే రకంగా టొమాటోస్లో కాల్షియం బాగుంటుంది, బొప్పాయి పండులో కాల్షియం బాగుంటుంది. ఇట్లా కాల్షియం, అదే రకంగా ఐరన్, ప్రోటీన్స్, ఈ 3 కూడా సరిగా ఉండేటువంటి పోషకాహారాలు ఇంట్లో దొరికేటివి, అవైలబిలిటీ ఉండేటివి మనకి చూసుకొని ఇలాంటి పోషకాహారాలు ఇవ్వడం ద్వారా గ్రోత్ అనేటువంటిది, ఫిజికల్ గ్రోత్ కావచ్చు, బోన్ గ్రోత్, అదే రకంగా మెంటల్ గ్రోత్కి రెండింటికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మైల్ స్టోన్స్ అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ అంటే 7-8 నెలల్లో కూర్చోవడము, 6-7 నెలల్లో పాకడము, 9 నెలల్లో నిల్చోవడము, 12 నెలలు వచ్చేసరికి నడవడము, ఫాస్ట్గా గ్రోత్ మైల్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గటువంటి బాడీ డిమాండ్స్కి తగ్గట్టుగా ప్రోటీన్స్ మనము, అదే రకంగా ఫ్యాట్స్ ఇప్పుడు అనుకున్నట్టుగా ఐరన్ రిచ్, కాల్షియం రిచ్ డైట్ యాడ్ చేసుకుంటూ పోవడం ద్వారా పేరెంట్స్ని కన్వే చేయడం, అంటే ఇంత అవసరం పడుతుంది బాడీస్కి అనేటువంటిది మనం కన్వే చేయగలిగితే లేట్ లేకుండా ఆ టైంలో వాటిని స్టార్ట్ చేసి పాపాయికి సమపాల్లో అందడం వల్ల ఎటువంటి లేట్ జరగకుండా చక్కగా ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారు, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ అట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్. సార్, మేము అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము అదనపు పోషకాహారం సంబంధించి. సో ఇందులో మేము ఇప్పటిదాకా చూసింది ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి మనం ఫుడ్స్ ఇవ్వచ్చు, ఎలాంటి పోషకాలు అందియాలి అనేది చూసాము. సో జనరల్గా ఏవైనా డూస్ అండ్ డోంట్స్ లాంటివి, అంటే ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని మదర్స్కి చాలా సందేహాలు ఉంటాయి. అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు తినట్లేదు అనుకొని ఫోర్స్ చేస్తూ ఉండడము, లేదా ఎక్కువ బాధపడి ఎక్కువ ఫీడ్ చేసేయడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. సో జనరల్ ఎలాంటివి ఏవి చేయాలి ఏవి చేయకూడదు, అండ్ ఆల్సో ఆన్ ది లైన్స్ ఆఫ్ రెస్పాన్సివ్ కేర్ అని కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ మధ్య. సో దాని గురించి చెప్పండి సార్. మీరు అడిగే ప్రశ్న మాత్రం డెఫినెట్లీ చాలా వ్యాలిడ్ మేడం. ఎస్పెషలీ పిల్లల పెరుగుదల టైంలో మదర్స్కి తల్లిపాలు ఇచ్చే వరకు అయితే చాలా మటుకు అందరికీ తెలుసు ఎప్పుడు పాలు ఇవ్వడము, ఎలా ఇవ్వడము, ఎప్పుడు తనకి పాల గురించి అవసరం పడుతుంది అన్న సంగతి చాలా తల్లులకు తెలిసవుతుంది. బట్ ప్రాబ్లమ్స్ ఎక్కడవుతాయంటే 6 months తర్వాత ఎప్పుడైతే మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలా, పైనుండి అన్నం స్టార్ట్ చేయాలా, దాంట్లో కొన్ని రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి, ప్లస్ కొన్ని అనవసరమైన హ్యాబిట్స్ కొంచెం స్టార్ట్ చేస్తుంటారు. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫోర్సింగ్ ఫుడ్. వాళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళకు తినిపియడం, లేకపోతే వాళ్ళకు కాదనకుండా వాళ్ళ చేతిలోతో తినిపించేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మనం తినిపించడం. సో 6 months తర్వాత చాలా మటుకు అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 3 months 6 to 9 months వరకు తల్లులు తినిపించే అవసరం ఉంటుంది. కానీ ఆ తినిపించేది కూడా రెస్పాన్సివ్ కేర్ బిహేవియర్ లాంటిది తినిపించాలి. అంటే తనతో ఆడుతూ పాడుతూ ఈ 6 నుండి 9 నెలల్లో మినిమం ఒకసారి 3 times ఇస్తే బాగుంటుంది. అది ఎలా ఇవ్వాలంటే ఎంత మటుకైతే అంత మటుకు అన్నము కొంచెము పూర్తిగా పల్సగా ఉండకుండా కొంచెము మెత్తగా ఉండడం, లంపీ ఫుడ్ అలాంటిది ఇస్తే అట్లీస్ట్ 1 or 2 teaspoons ఆర్ టేబుల్ స్పూన్ ఆల్సో యూ కెన్ గో టు. అది ఇస్తూ ఉంటే చాలా మటుకు పిల్లలకి దాని టేస్ట్ ఏంటి, రుచి ఏంటి అని ఇస్తూ ఉండాలి. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దాన్ని తొందరలో ఇవ్వకూడదు. చాలా పేషెన్స్ చూపిస్తూ ఒక 2 to 3 times దాన్ని 6 నెలలు అయిపోయిన తర్వాత ట్రై చేయడం. బట్ అట్ ద సేమ్ టైం తల్లిపాలు మాత్రం కంటిన్యూ కావాలి. ఫస్ట్ ప్రికాషన్. రెండో ప్రికాషన్ 9 నెలల తర్వాత చాలా మటుకు పిల్లలకి వాళ్ళ చేతితో తినేయడానికి, వాళ్ళ చేతి యూజ్ తెలుస్తుందన్నమాట. సో అక్కడ మనము ఫింగర్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఫింగర్ ఫుడ్స్ అంటే ఏంటి, వాళ్ళ చేతులతో వాళ్ళకి ఏదో ఒకటి పట్టించి వాళ్ళ చేతికి ఏదో టచ్ చేసి ఆ అన్నము వాళ్ళంతలో వాళ్ళే నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ చేతిలో యూజ్ ఏంటి, ఎలా దాన్ని తీసుకొని తినడము, అది మనం ప్రోత్సహిస్తే చాలా మటుకు వాళ్ళకి
నెక్స్ట్ స్టేజ్ 9 నెలల తర్వాత నుండి 2 ఏళ్ళ వరకు సెల్ఫ్ ఫీడింగ్ ఇండిపెండెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 9 నెలల తర్వాత వాళ్ళకి ఒక అంటే సపరేట్గా సీట్ ఇవ్వడము, టేబుల్ ఉండడము, దాంతోపాటు ఒక గిన్నె, దాంట్లో ఒక చెంచా, లేకపోతే దాంట్లోనే ఆ గిన్నెల్లోనే కొన్ని తీసుకొని తినిచ్చే వస్తువులు కానిస్తే చాలా మటుకు వాళ్ళు కొంచెం సేపు స్పిల్ చేస్తారు. అంటే ఆ అన్నమో అది మీరు ఏది తెచ్చేది ఉంటుంది అది బట్టల మీద వేసుకోవడం కానీ, బయట వేసుకోవడం కానీ, నెత్తి మీద వేసుకోవడం కానీ అవి ఉంటుంది. బట్ దాన్ని చూసి మనం ఎక్కువ మరీ డిస్కరేజ్ చేయకూడదు, ఎందుకంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో అది ఎంకరేజ్ చేస్తే 9 నెలల నుండి 12 నెలల వాటికి అట్లా 2-3 సార్లు చేస్తే చాలా మటుకు వాళ్ళ చేతి యూజ్, ఎస్పెషలీ చెంచలా యూజ్ చేయాలా, బవల్ని తీసుకొని ఎలా తినడము, అది వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం 12 నెలలు అంటే ఒక ఏడాది తర్వాత నుండి 2 ఏళ్ళ వరకు కానీ 5 ఏళ్ళ వరకు మటుకు చాలా మటుకు పిల్లలు స్పిల్ చేయకుండా చెంచతోటి తినే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత వాళ్ళకి ఒక ఏడాది తర్వాత ఈజీగా ఇండిపెండెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ద ఫ్రీక్వెన్సీ మనం ఇచ్చేది ఎక్కడైతే 2 నుండి 3 సార్లు ఇస్తున్నామో అదే మనము 3 నుండి 5 సార్లు ఇవ్వాలి రోజుకి 24 గంటలకి. ప్లస్ ఈ టైం ఫీడింగ్ టైంలో ఎంత మటుకైతే అంత మటుకు లెట్ ద హోల్ ఫ్యామిలీ సిట్ టుగెదర్, అంటే అందరూ కూర్చొని తింటే అది ఒక మీల్ టైం అనే హ్యాబిట్, ఆ అలవాటు అనేది ఒకటి వస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ దట్ కెన్ బి డన్ ఇస్ ఎంత మటుకైతే అంత మటుకి పిల్లలని ఫుడ్ ప్రాసెసింగ్లో ఇన్వాల్వ్ చేపించడం. అంటే మనం అన్నం కొనుక్కునేటప్పుడు కానీ, కిచెన్లో చేసేటప్పుడు కానీ, కిచెన్ నుండి టేబుల్ దగ్గరికి తేవడంలో ఆ ప్రాసెస్ని కానీ, లేయింగ్ ఆఫ్ ఫుడ్ అది దాంట్లో కానీ మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు అన్నం ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, ఏంటి అన్నము అని దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టుకొని అన్నం గురించి ఆకలి లేదని కానీ, లేకపోతే అన్నము రిఫ్యూజ్ చేయడం కానీ ఇలాంటి కాకుండా ఉండే ఛాన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ రెస్పాన్సివ్ కేర్ ఆల్ అబౌట్. రైట్లీ సెట్ సార్. చాలా మంచి విషయం చెప్పారు. మనం చూస్తూ ఉంటాము పిల్లలు పరిగెడుతూ ఉంటారు, వాళ్ళు వెనకాల తల్లులు కూడా పరిగెడుతూ ఉంటారు. గంటలు మూన్ చూసి అది చూసి బయట ఏదో డాగ్ని చూసి అలా తినిపిస్తూ ఉంటారు. సో చాలా మంచి విషయం పిల్లల్నే వారంతట వారు తినేలాగా అలవాటు చిన్నప్పటి నుంచే చేయడం అనేది. సో అలాగే సార్ మనం ఈ అదనపు ఆహారం అనేది సరైన టైంకి అంటే 6 నెలల తర్వాత స్టార్ట్ చేయకపోతే, అలాగే వారి ఏజ్ని బట్టి క్వాంటిటీని అంటే మోతాదును పెంచకుండా ఇలాంటివి ఏదైనా చేస్తే దీని ప్రమాదాలు ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్లీ మేడం. అదనపు ఆహారం మనము కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో అంటే ఎన్నిసార్లు అయితే ఇవ్వాలి అన్నిసార్లు ఇవ్వకపోతే, ఎంత క్వాంటిటీలో ఇచ్చేది అంత క్వాంటిటీలో ఇవ్వకపోతే, లేకపోతే ఏ వెరైటీ తోటి ఫుడ్స్ కానీ ఇవ్వకపోతే చాలా శిశువులకి కష్టమయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఏంటి కష్టము? ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఈ ఏజ్లో ఫస్ట్ 2 ఇయర్స్, ఫస్ట్ 2 ఏళ్ళ వయసులో పిల్లల మెదడు ఆల్మోస్ట్ 90% వరకు పెరిగిపోతుంది. అడల్ట్ బ్రెయిన్ వరకు 90% అడల్ట్ బ్రెయిన్ వరకు ఆ సైజ్ వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళ హైట్, వాళ్ళ లెంత్ ఆల్మోస్ట్ 50% పెరిగిపోతుంది. పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ వరకు, ఫస్ట్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ 50% పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 75 పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ మూడోది అదే వెయిట్ చూస్తే ఆల్మోస్ట్ 4 టైమ్స్ పెరుగుతుంది. అంటే 4 సార్లు వాళ్ళ పుట్టిన వెయిట్ నుండి 4 సార్లు బరువు పెరిగే ఛాన్స్ ఉంటాయి. అదే కాకుండా ఒకటేమో ఈ బరువు, లెంత్, ఇదే మెదడు వెయిటే కాకుండా దీంతోపాటు ఇంకా ఏవేవో ప్రాసెస్ అవుతున్నాయి. వాళ్ళు సంక్రమణాలు అంటే ఇన్ఫెక్షన్తో కొట్లాడాలా. మూడోది వాళ్ళ యాక్టివిటీ పెరుగుతుంది. అండ్ నాలుగోది ఏంటంటే ఈ టైంలోనే వాళ్ళకి ఎన్నో అలవాట్లు మనము కరెక్ట్ టైంలో చేయకపోతే ఆ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు పెరిగే మెదడు కానీ, హ్యాబిట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ ముఖ్యంగా డాక్టర్ నవీన్ గారు చెప్పినట్టు ఈ 2 ఇయర్స్ టైంలో మనము ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇనుము, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ ఇవ్వకపోతే అది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ రిలేటెడ్ యాక్టివిటీస్, అది స్టడీస్లోనే కానీ లేకపోతే వాళ్ళ జనరల్ రెగ్యులర్ యాక్టివిటీలోనే కానీ, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళ వేరే అబిలిటీస్
అబిలిటీస్ టు మెమరైజ్, అబిలిటీస్ టు కాన్సన్ట్రేట్ అవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అందుకనే ఈ అదనపు ఆహారం ఆఫ్టర్ 6 months కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ ఫ్రీక్వెన్సీ, కరెక్ట్ వెరైటీ ఈ 3 కానిస్తే చాలా మటుకు మనము ఆ వచ్చే రోగాలు, ఆ వచ్చే డెవలప్మెంటల్ డిసబిలిటీస్తో మనము చాలా మటుకు అరగొట్టే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఎస్ సార్. సో డాక్టర్ నవీన్, మీరు చాలామంది పేరెంట్స్ని, పిల్లల్ని కలుస్తూ ఉండవచ్చు. సో ఈ సమయంలో చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సరిగ్గా తినట్లేదు లేదా కొన్నే తింటారు అని. సో మాకు ఇప్పుడు అర్థమవుతుంది, మేబీ ఇది ఒక రీజన్ కావచ్చా, అంటే అర్లీగా స్టార్ట్ చేయకపోవడం లేదా చిన్నప్పుడే వెరైటీ ఫుడ్స్ తినిపించకపోవడం వల్ల పిల్లలు పెరుగుతున్నట్టు కొన్ని తినము అని చెప్పడం ఇలాంటివి ఉంటాయా? అయితే ఇలాంటి వాటికి ఎలా హ్యాండిల్ చేయవచ్చు? సో చూజీ ఈటర్స్ అని చెప్తూ ఉంటారు, అంటే కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తీసుకుంటుంటారు. కానీ రిట్రాస్పెక్టివ్గా చూస్తే కనుక ఆ కంప్లైంట్ వెనకాల పేరెంట్స్ వాళ్ళకి ఎటువంటి ఫీడింగ్ హ్యాబిట్స్ అలవాటు చేశారో అదే మనకి లేటర్ ఏజ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక ఫీడింగ్ అనే కాదు, వేరే ఏ దేంట్లో చూసుకున్న అలవాట్ల పరంగా చూసుకున్నట్లయితే ఎలా అలవాటు అవుతుందో ఇంట్లో అదే అలవాట్లు అనేది బేబీకి మనం ఇంబైబ్ చేసుకుంటారు, వాళ్ళు అదే అలవాటుని అలవర్చుకుంటారు అనమాట. అట్లనే ఫుడ్ హ్యాబిట్స్లో చూసుకుంటే కూడా సార్ అన్నట్లుగా ప్రదీప్ సార్ సెల్ఫ్ ఈటింగ్ అనేటువంటిది కాన్సెప్ట్ చాలా వరకు పేరెంట్స్ ఇష్టపడరు. అంటే ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కనుక తాతలు లేకపోతే ఇంట్లో అమ్మమ్మలు ఉంటే కనుక వాళ్ళే తినిపించాలని చెప్పేసి ఆ ఛాన్స్ అనేది ఇవ్వకుండా వాళ్ళే, అంటే ఇంకా వాళ్ళు ఏదో ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామన్న దాంట్లో చేస్తారు వాళ్ళు తెలియక. కాకపోతే సెల్ఫ్ ఈటింగ్ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ ఉంటుంది పాప యొక్క ఫ్యూచర్ ఫుడ్ హ్యాబిట్స్ మీద. సెల్ఫ్ ఈటింగ్ వల్ల మెయిన్ ఆ ఫుడ్ అవర్షన్ అనేది పోతుంది. పేరెంట్స్ చెప్తూ ఉంటారు, ఫుడ్ అంటేనే మా వాడు పారిపోతాడండి, ఫుడ్ చూస్తేనే వాడు అట్లా మొహం తిప్పేసుకుంటారంటారు. ఈ ఫుడ్ అవర్షన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చాలా వరకు కూడా మనం సెల్ఫ్ ఈటింగ్ ద్వారా ఎర్లీ స్టేజెస్లో 8th, 9th మంత్లో ఎప్పుడైతే వాళ్ళు ఆ స్పూన్ అనేటువంటిది లేదా ఫుడ్ అనేటువంటిది ఫింగర్ ఫుడ్స్ని చక్కగా పట్టుకొని తినగలుగుతారో ఆ టైంలో వాళ్ళకి అలవాటు చేస్తే కనుక చాలా వరకు ఈ ఫుడ్ అవర్షన్ అనేది పోతుంది. అంటే ఫుడ్ అనేటువంటిది ఇష్టత అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అదొక విషయం మనకి. రెండోది చూజీ ఈటింగ్, పికీ ఈటింగ్ చూసుకున్నట్లయితే చాలా వరకు మన సౌత్ ఇండియన్ బేస్డ్ డైట్స్ మొనోటనస్ డైట్స్ ఉంటాయి. అంటే పప్పన్నము, రసమన్నము, పెరుగన్నము ఇంతే, అంటే రోజువారీగా ఇవే పెడుతూ ఉండడం చేస్తారన్నమాట. వెరైటీస్ ట్రై చేయాలంటే రకరకాల ఇన్హిబిషన్స్ ఉండొచ్చు. ఒకటి అవి అరగవేమో, ఇప్పుడే ఏజ్ కాదేమో, సంవత్సరం తర్వాత పెట్టాలి అనేటువంటిది ఒకటి కావచ్చు. రెండోది అవైలబిలిటీ, లోకల్ అవైలబిలిటీ కూడా ఒకటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. మూడోది బేబీస్ నిజంగా కూడా ఇష్టపడకపోవడం వీళ్ళు పెట్టేటువంటి డైట్. ఎందుకంటే ఒక మొనాటనీ వచ్చేసిందంటే మనకైనా కానీ సేమ్ డైట్ రోజు తినాలన్నా కానీ తినలేం. వెరైటీ సరిగా ఇంట్రడ్యూస్ చేయలేకపోవడం వల్ల కూడా ఈ చూజీ ఈటింగ్ అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో మనకి అలవాడే ఛాన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ ఈటింగ్తో పాటు వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఇంకొకటి మిక్సీలో వేసి పెట్టడం అనేటువంటిది కూడా ఒకటి కాన్సెప్ట్. చాలా లిక్విడ్గా బేస్డ్గా పెడుతుంటారు, నీళ్ళగా పెడుతూ ఉంటారు. సెమీ సాలిడ్గా ఘనపదార్థం సాలిడ్గా పెట్టకుండా ఇలా పెట్టడం వల్ల కూడా ఇంకా పెద్దయినా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా కానీ పిల్లలు ఇంకా చేత్తో మ్యాష్ చేసి పెడితే తినలేక నమ్మలేకపోవడం అనేది ఉంటుంది. సో సెల్ఫ్ ఈటింగ్ ఒకటి, ఇంకొకటి వెరైటీస్ అనేటువంటిది యాడ్ చేయడం, ఆ టేస్ట్ అనేది రకరకాల టేస్ట్లు వాళ్ళకు చూపించడం ద్వారా ఫుడ్ అవర్షన్ అనేది తగ్గించడం. మూడోది కన్సిస్టెన్సీ, సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ కన్సిస్టెన్సీలోనే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఈ పిక్కీ ఈటింగ్, చూజీ ఈటింగ్ అనేటువంటిది చాలా వరకు కూడా మనం తగ్గించేటట్టు అవకాశం ఉంది. రైట్ సార్. సో డాక్టర్ ప్రదీప్, మీరు చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాము, కానీ ఒకవేళ పిల్లవాడు జబ్బు పడినప్పుడు లేదా ఏదైనా వ్యాధికి గురి అయినప్పుడు అలాంటప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? అంటే ఫీడింగ్ ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అదే కంటిన్యూ చేయాలా లేదా ఎక్కువగా పెట్టాలా? ఎందుకంటే ఆ సమయంలో పిల్లలు తినడానికి ఇష్టపడరు, వారికి టేస్ట్ రావట్లేదు, అలాంటివి ఉంటాయి. సో అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి సార్. డెఫినెట్లీ మేడం, ఈ ప్రశ్న మీరు ఏదైతే అడిగారు ఇలాంటి ప్రశ్నలు చాలామంది పేరెంట్స్ మా దగ్గర అడుగుతుంటారు. పిల్లలకు ఎలాంటి జబ్బు వచ్చినా, అది సర్దైనా, దగ్గైనా, జ్వరమైనా, విరోచనాలు వచ్చినా, సో ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం అర్థం ఏం చేసుకోవాలంటే ఏ వ్యాధి వచ్చినా కానీ దాంతో మనము బయటికి రావాలంటే మందుతో పాటు అన్నం కూడా అవసరం. సో అన్నము ఒకలాంటి మందే ఆ జ్వరం అప్పుడు, ఆ దగ్గప్పుడు, ఆ జలుబప్పుడు. సో దాన్ని మనము అనుకోకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, ఓహో అది అంతా వాంతి చేసేస్తున్నాడు కదా, లేకపోతే తనకు ఆకలే లేదు కదా
లేకపోతే తనకి ఏది పెట్టినా కానీ నాకు వద్దంటున్నాడు అనుకొని వాళ్ళు అది ఇవ్వడం ఒకసారి 2 సార్లు ఇస్తారు, ఆ తర్వాత ఇవ్వకపోతే ఇంకా మొత్తం దినమంతా ఇవ్వరు, థింకింగ్ దాట్కి ఇంకేం ఆకలి లేదు కదా ఇంకా ఇస్తే ఏంటని. ఇంతకంటే పెద్ద తప్పు మనము ఇంకా వేరేది చేయలేము. ఏంటంటే అన్ని వ్యాధులకు అన్నము ముఖ్యం, అది ఇస్తే కానీ ఆ మందు కూడా అంతే బాగా పనిచేస్తుంది. సో మనం తీసుకునే ప్రికాషన్స్ ఏంటంటే ఏ జబ్బు అయినా కానీ మనము మన తరఫు నుండి మీరే 3 సార్లు ఇస్తారా 5 సార్లు ఇస్తారా అన్నము, దాంతోపాటు తల్లిపాలు ఇస్తారా, అవి మాత్రం కంటిన్యూ కావాలా. ప్లస్ ఫుడ్ ఆఫర్ చేసేది అనేది మీరు ఎక్కడైతే నార్మల్లీ 3 సార్లు చేస్తారు 5 సార్లు చేస్తారు, 1-2 సార్లు రిఫ్యూజ్ చేసిన తర్వాత మీరు దాన్ని యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ పెంచాలా. ఎస్పెషలీ ఈ ఎగ్జాంపుల్ దేనికి ఎక్కువ సూటబుల్ అంటే ఎప్పుడైతే పిల్లలకు లూజ్ మోషన్స్ వస్తాయి, విరోచనాలు వస్తాయి, దట్ టైమ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ కి ఆ టైంలో మనము ప్రతి 2 గంటలు 3 గంటలు తల్లి రొమ్ము కానీ లేకపోతే పైనుండి అన్నం కానీ అది ఇవ్వడం ముఖ్యం. ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రతిసారి దొడ్డిపోయిన వెంటనే ఆఫర్ చేయడము, వాంతులు పోయిన 10 నిమిషాల తర్వాత కూడా మళ్ళీ ఆఫర్ చేయడం. ఎందుకంటే ఆ పిల్లవాడు చాలా మటుకు ఆ న్యూట్రియంట్స్ మోషన్స్లోనే వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వాంతులతో అయిపోతున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం డైజెస్టిబిలిటీ ఈజ్ మెయింటైన్, అంటే ఆ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయి దే స్టిల్ మెయింటైన్ ద అబ్జార్బింగ్ కెపాసిటీ. ద ఓన్లీ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం మాత్రం అన్నం ఇవ్వడము లేకపోతే పైపాలు ఇవ్వడము అవి మాత్రం మనం డిస్కంటిన్యూ చేయకూడదు. సో ద ఫైనల్ మెసేజ్ ఇస్ మనకి ఏ వ్యాధి వచ్చినా, ఏ జ్వరం వచ్చినా, ఏ జలుబు వచ్చినా, ఏ లూజ్ మోషన్స్ వచ్చినా ప్లీజ్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ. అంటే మీరు ఎక్కడైతే 3 సార్లు ఇస్తున్నారో అక్కడ 7 సార్లు ఇవ్వండి, 8 సార్లు ఇవ్వండి, బట్ కొంచెం కొంచెం ఇవ్వండి, బట్ ప్లీజ్ గివ్ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ. సో దట్స్ ద బేసిక్ మెసేజ్ ఈ ఎలాంటి ఇల్నెస్ వచ్చినా కానీ. సో డాక్టర్ నవీన్, ఇప్పుడు మనము ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పిల్లల్లో చూస్తుంటాము వెయిట్ కానీ హైట్ పెరగట్లేదు, లేదా తరచుగా జబ్బు పడడము, విరోచనాలు లాంటివి రావడము. సో దీనికి వేరే ఫ్యాక్టర్స్ అంటే హైజీన్ లాంటివి కావచ్చు, లేదా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఏదైనా లింక్ ఉంటుందా? అలాంటప్పుడు ఏం చేయవచ్చు? తప్పనిసరిగా హైజీన్ అనేటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్తో సంబంధం లేకుండా హైజీన్ అనేటువంటిది ఎప్పటికీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ అదనపు పోషకాహారం ఇచ్చే టైంలో 6 నుంచి 12 మాసాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫెక్షన్స్కి చాలా తొందరగా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి 4 నుంచి 6 నెలల వరకు తల్లి నుంచి వచ్చిన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ పవర్ అది వాళ్ళని చాలా వరకు కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. అదే తల్లిపాలలో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేజర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వస్తాయి. ఈ 6 నెలల తర్వాత ఏమవుతుందంటే తల్లి నుంచి వచ్చిన ఇమ్యూనిటీ మెల్లగా వీన్ ఆఫ్ అయిపోయి పాపాయి తన సొంత ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఈ మొదటి 2 ఇయర్స్లో 6 months to 2 years అది ఎలా జరుగుతుందంటే ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వటం, దాన్ని రికగ్నైజ్ చేయడం, బాడీలో ఇమ్యూనిటీ పెరగటం, యాంటీబాడీస్, ఈ ప్రాసెస్ అనేటువంటిది బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి హైజీన్ అనేటువంటిది తప్పనిసరిగా ముఖ్యమైనది. మేజర్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకో చాలా ప్రమాదమైనటువంటి స్టేజ్ ఉంటుంది. కాబట్టి బేసిక్ మెజర్స్, ఆహారం తయారు చేసే ముందు, అదే రకంగా తినిపించే ముందు చేతులు కడుక్కోవడం, శుభ్రంగా కడుక్కోవడం, కనీసం ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం వరకు టైం కేటాయించి చేయడం అనేది చాలా ముఖ్యమైనది, చాలా సులువైనది. కానీ చాలా వరకు కూడా మిస్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్ కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఈ ఒక్క విషయం ద్వారా, కేవలం హ్యాండ్ వాషింగ్ ద్వారా మనం ఇన్ఫెక్షన్స్ 70% వరకు కూడా తగ్గించేటట్టు అవకాశం ఉంది. స్టడీస్లో మనకి ప్రూవ్ అయింది. చిన్న విషయమే కానీ పదే స్ట్రెస్ చేయాల్సినటువంటి విషయం ఇది హ్యాండ్ వాషింగ్ అనేది. రెండవది, వాడేటువంటి నీరు అది సోర్స్ ఏదైనా సరే, గ్రౌండ్ వాటర్ అయినా మున్సిపల్ వాటర్ ఏదైనా సరే, బాయిల్ అండ్ కూల్ ఒక్కసారి వేడి చేసి చల్లార్చిన తర్వాత వంటలో ఉపయోగించడం కానీ, పిల్లలకి తాగించడం ఉపయోగించడం కానీ, బాయిల్ అండ్ కూల్ వాటర్ యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా ఫస్ట్ 1 to 2 yearsలో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అరికట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. మూడవది, పాపాయిలు చాలా వరకు కూడా ఎక్స్ప్లోరర్స్, అంటే ఏవంటే అవి దొరికితే చేతికి దొరికినవన్నీ నోట్లో పెట్టుకోవడం, మౌతింగ్ అనేటువంటిది కూడా ఈ 6 months to 12 months చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక న్యాచురల్ మైల్ స్టోన్గా మనం చూస్తాం, అన్నీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పెట్టుకునేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవడం ఆఫ్ చేయడం కంప్లీట్గా అంటే కష్టమవుతుంది. అట్లీస్ట్ వాటిని ఒకసారి హాట్ వాటర్లో వాష్ చేయడము, అదే రకంగా ఏదన్నా వాళ్ళు పెట్టుకుంటున్నారంటే చూసి అవాయిడ్ చేయడం ద్వారా కూడా
చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. సో హైజీన్ ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం, బాయిల్ అండ్ కూల్ వాటర్, అదే రకంగా వాడు ఆడుకునేటువంటి టాయ్స్ అనేటువంటిది కొద్దిగా హాట్ వాటర్లో క్లీన్ చేయడం వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలా కాకుండా ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి విరోచనాలు కావచ్చు కానీ లేదా నిమోనియా లాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కేవలం మనం పోషకాహార లోపం వల్లనే చెప్పలేము, వేరియస్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా టీకాలు సరిగా వేయించకపోవడం వల్ల, రెండోది ఎవరికైనా ఇమ్యూనిటీ, వాళ్ళకి ఉన్న ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఉంటుంది. కానీ మంచి పోషకాహారాలు అందించడం ద్వారా ఫస్ట్ నుంచి కాంప్లిమెంటరీ డైట్ పాలతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు న్యూట్రిషన్లో ప్రోటీన్స్ డైట్స్ బాగుండడం వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఒకవేళ వాళ్ళకి విరోచనాలు కానీ లేకపోతే నిమోనియా లాంటి పెద్ద వ్యాధులు వచ్చినా కానీ ఇచ్చేటువంటి మందు సార్ చెప్పినట్లుగా పనిచేయాలంటే బాడీలో న్యూట్రిషన్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటేనే ఇమ్యూనిటీ పవర్ మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ అయినా మెడిసిన్స్ అయినా తీసుకొని ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా హైజీన్ అండ్ న్యూట్రిషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం ద్వారా ఎటువంటి వ్యాధులైనా సరే చాలా వరకు కూడా మనం ఈజీగా రిలీఫ్ అనేటువంటిది మెడిసిన్స్ ద్వారా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఇంకా ఒకవేళ విరోచనాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా బరువు సరిగ్గా పెరగకపోవడము, ఎత్తు సరిగ్గా పెరగకపోవడం అంటే కనుక లోకల్ పీడియాట్రిషియన్స్ కానీ పిహెచ్సి సెంటర్లో మన వైద్యుడికి సంప్రదించి గ్రోత్ చార్ట్లో మార్క్ చేస్తూ ఉంటాం అనమాట. న్యూట్రిషన్ డైట్ సరిగా తీసుకొని హైజీన్ సరిగా ఫాలో అయిన తర్వాత కూడా ఆ గ్రోత్ చార్ట్స్లో పట్టిక అనేటువంటి దాంట్లో మనం నోట్ చేస్తూ పోతారు. అంగన్వాడీ సెంటర్స్లో కూడా ప్రతి నెల వ్యాక్సిన్కి వచ్చినప్పుడు కానీ లేదా విజిట్స్ చేసినప్పుడు కానీ హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్, తల చుట్టూ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ 2 yearsలో ఇవి నోట్ చేసుకుంటూ పోతూ సరిగా కానీ ఆ కర్వ్ ప్రాపర్ డైరెక్షన్స్లో లేకపోతే కనుక ఏదైనా హెల్త్ కండిషన్, ఫిజికల్ కండిషన్, ఏదైనా అబ్జార్ప్షన్కి సంబంధించింది, పెగుకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఏదైనా ఉందా, ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా ఉందంటే కనుక మెడికల్గా మనం ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ ఏదైనా తక్కువగా ఉందా, దానివల్ల ఆకలి తగ్గడం వల్ల సరిగ్గా పోషకాహారాలు తీసుకోకపోవడం, వెయిట్ తగ్గడం, సో ఇవన్నీ రిలేటెడ్ ఉంటాయి. ఇట్లాంటి మెడికల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయని కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. ఎస్ సార్. అలాగే మనం పరిశుభ్రత అన్నప్పుడు కూడా జనరల్గా చూస్తూ ఉంటాము ఇళ్లలో తల్లులు చేతులు కడుక్కోగానే మళ్ళీ కొంగుకే తుడుచుకోవడం కానీ, లేదా ఏదైతే మాసిపోయిన గుడ్డుతో తుడుచుకోవడం కానీ, లేదా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ గిన్నెల్ని కూడా జస్ట్ కొంగుతో అలా తుడిచేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా ఇలాంటి అలవాట్లు మానేసి మనం ఒక ఫ్రెష్గా మంచి తువాలు కానీ ఇలాంటివి పెట్టిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఐ థింక్. అలాగే సార్, ఈలోపు మీకు స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తూ ఉంటే మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే కాల్ చేయవచ్చు. అంగన్వాడీ టీచర్స్ కానీ చూస్తున్న తల్లులు అలాగే ఎవరైనా తండ్రులు కూడా ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఈలోపు మేడం, మనము హోమ్ విజిట్స్ చేస్తూ ఉంటారు అంగన్వాడీ టీచర్స్. సో అలాంటప్పుడు అదనపు పోషకాహారంకి సంబంధించి ఎలాంటి యాక్షన్ పాయింట్స్ మనం చెప్పగలం? అంటే వారు ఏవేవి చేయాలి, ఏవేవి దృష్టిలో పెట్టుకోవాలి, ఇలాంటివి చెప్పండి మేడం. అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు గృహ సందర్శన చేసినప్పుడు మనం ముందుగా ఏంటంటే ప్రయారిటైజ్ హోమ్ విజిట్స్ అని చెప్పుకుంటాం. ఏంటంటే ఎట్ రిస్క్ మదర్ కానీ ఎట్ రిస్క్ చిల్డ్రన్ ఉన్న ఇళ్ళని మనం ముందుగా సందర్శించి తగు సూచనలు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే, ముందు ఒక చిన్న పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 6 months దాటిన పిల్లల ఇళ్ళకి వెళ్ళినప్పుడు గత 24 గంటల్లో ఏ రకమైన ఫుడ్ ఇచ్చారు, ఎంత క్వాంటిటీ ఇచ్చారు, అన్ని రకాల ఫుడ్ ఇచ్చారా లేదా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టవచ్చు. గుజ్జుగా చేసిన రాగి జావా, సన్నగా పలచగా చేసిన కిచిడి కానీ, లేదా ఇంకా అన్ని కూరగాయలు కలిపి మ్యాష్ చేసిన చిన్నగా సెమీ సాలిడ్గా చేసి ఒక చిటికెడు ఉప్పేసి అలాంటివి పెట్టడం కానీ, లేదా పలచగా చేసిన ఏంటంటే పప్పు కట్టు అంటారు, ఆ పప్పు కట్టుని అన్నంలో కలిపి జావగా చేసి పెడుతున్నారా లేదా, అంటే ఇంట్రడక్షన్, అంటే తల్లి పాలతో పాటు అదనపు ఆహారం ఇస్తున్నారా లేదా అనేది ఒకటి కనుక్కొని, ఎలాంటి ఆహారం ఇస్తున్నారు, నిజంగా పాప తింటుందా, పాపకి అంటే కడుపు నిండా తింటుందా, అంటే అడిగినంత పెడుతున్నారా లేదా. ఇందాక మనం అనుకున్నాము కొంతమంది పిల్లలు
ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, వాళ్ళకి కడుపు నిండే వరకు కొంతమంది వద్దంటారు. వద్దన్నప్పుడు ఆపేసి ఎంత అడుగుతారో అంత కడుపు నిండే వరకు పెడుతున్నారా లేదా అనేది గమనించాలి. ఎన్ని ఇంటర్వెల్స్లో పెడుతున్నారు. సపోజ్ మనం ఒక అంటే సివియర్లీ అండర్ వెయిట్ పాప ఉన్న ఇంటికి కానీ, లేకపోతే మోడరేట్లీ అక్యూట్ మాల్న్యూట్రిషన్ ఉన్న పాప వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు మనం ఏంటంటే సూపర్వైజరీ ఫీడింగ్ అని అంటాం. అంటే రోజుకు 8 సార్లు 2 గంటలకు ఒకసారి కొద్దిగా పెడుతున్నారా లేదా అన్నది గమనించి వెళ్ళినప్పుడు ఎలా పెడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అందులో ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేశారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనము వెళ్ళినప్పుడు సావధానంగా నెమ్మదిగా ఆ పేరెంట్స్కి చెప్తున్నారా లేదా అనేది మనం చూడాలి. అలాగే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి, పెద్దలకి ఎవరున్నా సరే వాళ్ళని కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ లాగా చేసి మన అడిషనల్ ఫుడ్ అంటే అదనపు పోషకాహారం ఏ రకంగా పెట్టాలి అన్నది వాళ్ళందరికీ సావధానంగా వినిపిస్తే కనుక పిల్లల గ్రోత్కి మనం దోహదపడిన వాళ్ళం అవుతాం. ఈ రకంగా మనం ఏం చేయాలి అంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు సూచనతో పాటు కొన్ని రెసిపీస్ చిన్నవి ఎలా కలిపి చేయొచ్చు, ఈ స్వీట్ పొటాటో అలాగే పప్పు, పెసరపప్పు చాలా సులువుగా జీర్ణం అవుతుంది. పెసరపప్పు కలిపి చేయటము, వీలైతే ఒక చిన్నగా చక్కెర బదులు చిన్నగా బెల్లం ముక్క వేయటము, అలాగే ఆకుకూరలు కూడా పప్పులో ఆకుకూరలు కలిపి వేయటము, లేదా చిన్నగా బాయిల్డ్ ఎగ్ని పుడ్డింగ్ లాగా చేస్తే అది ఈజీగా తినడానికి వీలవుతుంది. సో ఇలాంటివి కొన్ని చేసి చూపించవచ్చు, లేదా రెసిపీస్ అయినా సరే చెప్పి రావచ్చు. ఇలా చేయటం వల్ల పేరెంట్స్ మన మాట విని అదనపు పోషకాహారం ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో ఇలాంటి హౌస్ విజిట్స్ చేసి ఇట్లాంటి సూచనలు ఇవ్వాలి మనం. ఎస్ మ్యామ్. కాలర్ ఎవరైనా ఉన్నారండి? హలో, మాట్లాడండి. హలో మేడం, నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు పిల్లలకి అదనపు ఆహారం అంటే మేడం, ఇప్పుడు మనం ఇచ్చే మంత్లీ 16 ఎగ్స్, 1 బాలామృతం కదా మేడం? అవును, చెప్పమ్మా. అయితే సార్, ఇప్పుడు బాలామృతం బదులు పిల్లలకి ఇంకేమన్నా హెల్దీ ఫుడ్ లాగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేడం. నీ పేరేంటమ్మా? నా పేరు లలిత మేడం, మొబ్బర్ డిస్టిక్, ఎర్రగడ్డ టీచర్ అండి. ఓకే లలిత. మేడం, లలిత, బాలామృతం పైన నువ్వు చదివావా? పోస్టర్ పైన మనం ఏమేమి దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలిపాము అన్ని కలిపినాం మేడం. దీన్ని ఏం చేస్తాం, అది చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఫ్రెష్ ఫుడ్ మనకు తయారు చేసి వస్తుంది. అందులో మిల్క్ పౌడర్ కూడా కలుపుతారు, గోధుమలు, పప్పులు, పల్లీలు, విటమిన్స్, మినరల్స్, షుగర్ ఇవన్నీ కూడా కలిపిస్తున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది అది. మేడం వాళ్ళు ఏమంటున్నారు అంటే సెర్లాక్ ఎంత విలువిస్తున్నారో దీనికి ఇవ్వట్లేరు మేడం. ఇవ్వట్లేదు అంటే ఒకటమ్మా, మనకి ఏంటంటే మనం చెప్పే విధానంలో ఉంటుంది. సెర్లాక్ ఏంటంటే మనము 200 గ్రామ్స్ ప్యాక్ సీల్డ్ డబ్బాలో కొంటాము. అదే మీకు ఎక్కువ మంది కాబట్టి మనం ఏంటంటే బస్తాలు, మనము ఏంటంటే 2 ప్యాకెట్స్ లో సప్లై చేస్తున్నాము. దానికంటే ఇంకా మనదే మంచిది బాలామృతం. మీరు చూడండి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ మన బాలామృతంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక తేడా తెలుస్తుంది. మన బాలామృతమే చాలా బలవర్ధకమైన ఆహారము. మీరు సెర్లాక్, నెస్టమ్ ఇంకా దేంతో కంపేర్ చేసినా కూడా మనము పేరెంట్స్ని అంటే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి, తయారు చేసి చూపించాలి, దగ్గరుండి తినిపించి చూపించాలి. వాళ్ళకి ఏంటంటే మనసులో పడిపోయింది ఏళ్ల తరబడి సెర్లాక్, ఫారెక్స్ అయితేనే మా పాప బొద్దుగా అవుతుంది అని. అలాంటి కాన్సెప్ట్ నుంచి బాలామృతం ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ, వాటికంటే బలం కూడా ఎక్కువ. దీంట్లో మనం మినరల్స్, ఫార్టిఫికేషన్ ఆఫ్ మినరల్స్ విత్ ఐరన్ ఇవన్నీ కూడా వేసాము. ఫార్టిఫికేషన్ చాలా చేసాము. కాబట్టి మన వంతు బాధ్యతగా మనము తల్లులని నచ్చ చెప్పాలి. నెక్స్ట్ అండి. హలో, మాట్లాడండి. హలో
చెప్పండి అమ్మా. హలో, నమస్కారం మేడం. నమస్కారం అమ్మా, పేరేంటి? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మునుగోడు సుంకనపల్లి మేడం. భాగ్యం మేడం. భాగ్య. ఓకే చెప్పండి. మేడం 3 సంవత్సరాల రౌండ్ మేడం. ఆయన బరువు పెరగట్లేదు. అసలు ఎన్ఆర్సీ సెంటర్ పంపినా కానీ బరువు పెరగట్లేదు. 10 కేజీలు ఉంటుంది మేడం. అయితే మువాక్ ఏం బాగుంది. మువాక్ మంచిగా ఉంది. 12.5 ఉంది. 12 సెంటీమీటర్లు ఉంది. ఈ వెయిట్ ఒకటి పెరుగుతలేదు మేడం. అంటే ఒకటి, మీరు ఆ పాపని తీసుకెళ్లారమ్మా? పిఎస్సికి తీసుకెళ్లారా? ఎన్ఆర్సీ సెంటర్ నల్గొండకు తీసుకెళ్ళినా మేడం. ఏమన్నారు? అడి పోయినాక మంచిగా పెరిగింది మేడం. 1 కేజీ పెరిగిండు. 25 రోజులు చూసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అదే అంతే అట్లనే వెయిట్ తగ్గింది. అదే వెయిట్ మీద ఉంటుండే. అసలు పెరగట్లేదు మేడం. అయితే మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళు. ఆ పాప డీటెయిల్స్ ఇస్తే కనుక నేను పర్సనల్ గా పర్సూ చేస్తాను. ఓకే అమ్మా? సరే సరే. ఓకే ఓకే అండి. చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అలాగే మనతో పాటు ఉన్న డాక్టర్ నవీన్ గారికి, డాక్టర్ ప్రదీప్ గారికి, అలాగే మన జేడి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలుసుకున్న విషయాలన్నీ మీరు పాటిస్తూ అలాగే మన గృహ సందర్శనకి వెళ్ళినప్పుడు కూడా అందరికీ తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు.